నెక్స్ట్ హను. సార్ నెక్స్ట్ మేఘా. మేఘా, వెల్కమ్ టు టాలీవుడ్. యూ హ్యావ్ అ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఆల్ ది బెస్ట్ ఇన్ టాలీవుడ్. అండ్ నెక్స్ట్ హను ఫస్ట్ కలిసినప్పుడు మేము ఇద్దరం ఏంటంటే తను నన్ను సార్ అనేవాడు, ఆర్ నేను అనేవాడు, నేను కూడా కొంచెం సార్ అనేవాడిని. మెల్లగా హీస్ట్ కాల్ మీ నితిన్, నేను కూడా హను అనేవాడిని. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇంకా బూతులే, ఇంకా మధ్యలో ఈ బ్యారియర్స్ ఏం లేవు, ఇద్దరం అంత క్లోజ్ అయిపోయాము. సో హను చెప్పాలంటే హీస్ అ వెరీ 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 హార్డ్ వర్కింగ్ డైరెక్టర్. హార్డ్ వర్క్ ఎందుకు అంటున్నానంటే అందరూ కష్టపడతారు, బట్ ఇంత పెద్ద లాంగ్ షెడ్యూల్ ఉంటే యూఎస్లో 75 డేస్కి 75 డేస్ కొన్ని కారణాల వల్ల తన అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్కి వీసా రాలేదు. సో 75 డేస్ అక్కడ షూట్ చేయాలి. నో అసిస్టెంట్ డైరెక్టర్, ఓన్లీ డైరెక్టర్ అండ్ నో ఆర్ట్ డైరెక్టర్. అతను కూడా హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్, హీ కుడెంట్ కమ్. సో ఒక 40 డేస్ అతనే ఒక్కడే, అతనే సెట్, అతనే ఆర్ట్, అతనే అన్నీ చేశాడు సినిమాకి. ఆఫ్టర్ 1 మంత్ ఒక అతను వచ్చాడు అసిస్టెంట్ డైరెక్టర్, బట్ స్టిల్ అంత పెద్ద హెల్ప్గా, ఇంత పెద్ద స్కెడ్యూల్, ఆర్టిస్టులు, ప్లానింగ్. సో హను అక్కడ చేసిన 75 డేస్లో తను పడుకుంది డైలీ జస్ట్ 3 hours 4 hours, మ్యాక్సిమం 3 hours. వచ్చాక కూడా మళ్ళీ ఇక్కడ రాగానే మళ్ళీ ఇక్కడ షూటింగ్, మళ్ళీ అంతే 3 hours. నాకు తెలిసి ఫ్రమ్ పాస్ట్ 6 months తను పడుకుంది ఎవ్రీ డే జస్ట్ మ్యాక్సిమం ఓవరాల్గా 3 hours ఉంటుంది. సో స్టిల్ మార్నింగ్ సెట్కి వస్తే అదే ఎనర్జీ, అదే జోష్. సినిమా అంటే అతనికి పిచ్చి, అతనికి వేరే ధ్యాస లేదు. సో ఈ సినిమాతోని హను విల్ డెఫినెట్లీ బికమ్ ఇన్ ద కమింగ్ డేస్ విల్ బికమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్స్ నేను అనుకుంటున్నాను మా ఇండస్ట్రీలో. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దాట్. ఇంకోటి ఏంటంటే అతనిది ఇది పక్కన పెట్టేస్తే పర్సనాలిటీ, పర్సనల్ ఇష్యూస్. తనకు ముందే పెళ్ళైంది, లైవ్ సినిమా ముందే పెళ్ళైంది, కొంచెం ముందు కాస్త ముందు పెళ్ళైంది, ఒక 6 months ముందు. తర్వాత లైవ్ సినిమాకి ముందు వచ్చే ముందు తన వైఫ్ ఇస్ ప్రెగ్నెంట్. మామూలుగా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తన భర్త తన పక్కనే ఉండాలి అని అందరికీ ఉంటుంది ఫీలింగ్. కానీ గత 6 నెలలుగా తను నాతో ఉన్నాడు, ఈ సినిమాతో ఉన్నాడు. వైఫ్తో టైం స్పెండ్ చేయకపోయాడు, ఎందుకంటే యూఎస్ ఉన్నాడు 3 months. వచ్చాక వర్క్లో ఉంది. సో తను ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. ఎవ్రీడే నాతో తను కాల్స్ వస్తూ ఉంటే హీస్ టాకింగ్ టు హర్, షీస్ టాకింగ్ టు హిమ్. బట్ అమూల్య, ఐ థింక్ అమూల్య అంటే ఇతని వైఫ్ పేరు. నువ్వు ఎంత కష్టపడ్డావు నాకు తెలుసు నాకు, బట్ ఈ సినిమా చూసాక ఈ కష్టం అంతా పోయి హను అంటే నువ్వు చాలా గౌరవిస్తావు, చాలా గర్వంగా ఉంటావు నువ్వు హను పేరు అంటే. సో అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఈ సినిమాకి మాకు ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన మహేష్ శర్మ గారు. మహేష్ శర్మ గారిని ఫస్ట్ సినిమా అనుకున్నప్పుడు నేను హను వెరీ కాన్ఫిడెంట్ తను బాగుంటుందని. కానీ చాలామంది కొంతమంది ఇప్పుడు తను ఎందుకులే, తను ఇప్పుడు అంత లేదు కదా అది అంటే, మా మైండ్ ఏంటంటే ఒక లెజెండ్ ఈజ్ ఆల్వేస్ లెజెండ్. మధ్యలో 2 సినిమాలు ఆడకున్నా ఈజ్ లెజెండ్, హీఈస్ ఎ ట్రూ లెజెండ్. సో ఇవాళ మీరు విన్నారు ఆడియో ఎలా ఇచ్చారు, ఈ పాటలు, బొంబాట్ సాంగ్ అన్న పాటలు, ఇవన్నీ నథింగ్. ఇది రేపు సీదా రీరికార్డింగ్ విల్ బి ఇంటర్నేషనల్ లెవెల్ ఉంటుంది సినిమా రీరికార్డింగ్. అండ్ ఈ సినిమా ఈజ్ గోయింగ్ టు బి వెరీ 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 గుడ్ ఫిల్మ్ అని నేను నమ్ముతున్నాను. సో ఈ సినిమా మీ అందరూ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ చెప్పాను కదా, కళ్యాణ్ గారు రాలేదు, ఆయన సోల్మేట్ వచ్చాడు. సో తను వచ్చినట్టే మా గురువుగారు. నా కెరియర్లో ఇది 24th సినిమా, నెక్స్ట్ సినిమా 25th సినిమా. ఆయన ఫస్ట్ ప్రొడక్షన్, ఆయన కళ్యాణ్ గారి ఫస్ట్ ప్రొడక్షన్లో నేను 25th సినిమా. ఇంతకంటే ఒక ఫ్యాన్గా నాకు ఏం కావాలి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఈ ఛాన్స్ నాకు కల్పించిన త్రివిక్రమ్ గారికి, కళ్యాణ్ గారికి ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. ఇప్పుడు మా గురుగారు మాట్లాడతారు. ఇప్పుడు మోడెస్టీ చూస్తుండు. నేను అసలు ఏమైనా ట్రైలర్ కట్ చేసిన, వాట్ ఇస్ అ ట్రైలర్ మ్యాన్, బ్లడీ గుడ్ ట్రైలర్. అంటే ఆ ట్రైలర్ చూస్తే నాకు ఆల్రెడీ అయిపోయిందా, ఇంకొక సీన్ ఉంటే బాగుండేది, ఇంకొన్ని షార్ట్స్ ఉంటే బాగుండేది. 3 నిమిషాలు ఉంది ట్రైలర్, అయినా అప్పుడే అయిపోయింది ఏంటి అని అనిపిస్తుంది. 3:15 అంట. ఇంత లాంగ్ ట్రైలర్ కట్ చేసి కూడా మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇట్స్ అ బ్లడీ గుడ్ ట్రైలర్. నాకు ఇప్పుడు మనకు డెత్ థ్రెట్స్, సూసైడ్ థ్రెట్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయో అర్థమైంది. పాపం వాళ్ళు కూడా ఏం చేస్తారు చూడాలనుకున్నారు, మనం లేట్ అంటే పని మీదనే ఉన్నాం. బట్ ఇట్స్ అ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మ్యాన్, ఇట్స్ లైక్ అ బ్లాక్ బస్టర్ ఫిల్మ్. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు బెట్ మీ ఆన్ దట్, ఐమ్ రెడీ టు టేక్ ఆన్ అ బెట్. నా అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయో అన్న బెట్ చేస్తా. ఇఫ్ ఎనీవన్స్ రెడీ టు టేక్ అ బెట్, లెట్స్ డూ దిస్ ఈజీ మనీ. లీగల్ అసలు బెట్టింగ్ లీగల్ రాహుల్, నువ్వు చేస్తుంటావు. బట్ ఇట్స్ అ బ్లడీ గుడ్ ఫిల్మ్. I need to such incredible writing he did, and as an actor I've truly been satisfied.
ఐ రియలీ నీడ్ టు థ్యాంక్ నారంగ్ సార్. ఆయన కనిపించట్లేదు అసలు, బయట ఎక్కడో ఏమో బిజీ ఉన్నారు. బట్ ఐ నీడ్ టు థ్యాంక్ నారంగ్ సార్ ఫర్ బ్యాకింగ్ దిస్ ఫిల్మ్. చాలామంది మా డాడీని అడిగారు, బాహుబలి తీసుకున్న నారంగ్ అన్ని డబ్బులు పెట్టి అర్జున్ రెడ్డి ఎందుకు తీసుకున్నాడని. నేను మా డాడీతో చెప్పిన, బాహుబలి తీసుకున్న నారంగ్ ఇన్ని డబ్బులే పెట్టి అర్జున్ రెడ్డి తీసుకున్నాడు బికాజ్ ఈస్ అ క్రేజీ గుడ్ బిజినెస్ మ్యాన్. హీ గాట్ ఇట్ రియలీ ఈజీ, but he's going to mint money on this, but good for his business skills. But thank you, sir, for backing us with your giant cinema corporation. I don't know whether I should thank him or he needs to thank Sandeep and me and Shalini and the crew for making such a kick-ass film. August 25th తెలుస్తుందేమో. అండ్ ఈ సినిమా ఎందుకు కొన్నారనే వాళ్ళందరికీ August 25th రోజు 25th తర్వాత 150 రూపీస్ పెట్టి 1, 2, 3 సార్లు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది నారంగ్ సార్ ఈ సినిమా ఎందుకు తీసుకున్నారు. తర్వాత ఐ రియలీ నీడ్ టు థ్యాంక్ నాని ఫర్ బీయింగ్ హియర్. నా ఫస్ట్ సినిమా నుంచి హీస్ బీన్ రియల్లీ కైండ్. ఎవడేప్పుడు ఐ థింక్ హీ సీన్ మీ గ్రో. ఎవడేప్పుడు నా ఫస్ట్ డే షూట్లో టెన్షన్గా ఉండి నానితో పనిచేస్తున్న ఒక స్టార్ స్ట్రక్ ఫీలింగ్తో చేస్తూ ఇప్పుడు నా ట్రైలర్ పెళ్లి చూపులతో నా ట్రైలర్ టీజర్ లాంచ్ చేశాడు. ఇప్పుడు నా ట్రైలర్ లాంచ్ చేశాడు. నాని ఏ సినిమా చేస్తే ఆ సినిమా హిట్ అవుతుంది. ప్రతి సినిమా హిట్ చేస్తుండు. ఈ రోజుతో ఇంకో కొత్త స్టాండర్డ్ సెట్ చేశాడు. ఓన్లీ బ్లాక్ బస్టర్ సినిమాలు ట్రైలర్లే రిలీజ్ చేస్తుండే నాని. సో థ్యాంక్ యూ నాని ఫర్ కమింగ్. అండ్ August 25th వస్తున్నాం. థ్యాంక్ యూ ప్రెస్, మీరందరూ ఈరోజు వచ్చారు. యూఆర్ టేకింగ్ అస్ టు ద ఆడియన్స్. థ్యాంక్ యూ ఆల్ ద యంగ్ రేజింగ్ బ్లడ్ అవుట్ దేర్ who's been waiting for our film and loving our film. Thank you for loving the film so much and thank you press for taking to us. August 25th రోజు మీరందరూ మాకు థ్యాంక్ యూ చెప్పొచ్చు సినిమా చూసి నచ్చిన తర్వాత. సో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.